నమస్తే ఫ్రెండ్స్. నా పేరు బాలాజీ. నేను ఒక స్కూల్ టీచర్ని. నాకు జరిగిన అన్యాయం అన్నది ఇంకొకరికి జరగకూడదన్న ఉద్దేశంతో ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ ఫోటోలో మీరు చూస్తున్న ఈ వ్యక్తి పేరు రాజపాలెం మురళీకృష్ణ. ఇతను 2021లో మా ఇంట్లో మేము ఉంటున్నప్పుడు ఇతను ప్రతి ఇంటికి తిరుగుతూ హెపటైటిస్ బి వ్యాక్సిన్స్ వేసుకుంటారా అని చెప్పారు. ఒక్కొక్క ఇంజెక్షన్ 70 రూపాయలు కాస్ట్ అన్నట్టుగా చెప్పారు. ఎందుకు ఏంటి అని అడగగా ఇవి కొత్త జ్వరాలు, శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివన్నీ కూడా పోగొడతాయి సార్, హెల్త్కి మంచిది అని చెప్పడం వల్ల నేను మా ఫ్రెండ్స్ అందరం కూడా ఈ వ్యాక్సిన్స్ వేసుకున్నాము. వ్యాక్సిన్స్ వేసుకున్నాం కానీ మాకైతే ఎలాంటి ఇబ్బంది అయితే జరగలేదు. అలా పరిచయమైన ఈ వ్యక్తి రోజు సాయంత్రం మా ఇంటి మిద్దెపైకి వచ్చి అక్కడ కాస్తగా పరిచయం పెంచుకోసాగాడు. కొంతకాలానికి సార్ నేను కొద్దిగా అప్పుల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, కొంచెం నాకు సాయం చేయండి అనేసి అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడొక 200, అప్పుడొక 500 అట్లా తీసుకుంటూ వచ్చాడు. సరే ఏదో మనిషి ఇబ్బందుల్లో ఉన్నారన్న ఉద్దేశంతో కొంత చేయడం అయితే చేశాము. ఆ తర్వాత నేను ఏదో ఒక లాడ్జీలో ఉంటున్నాను సార్, అక్కడ ఉండలేకపోతున్నాను, వచ్చే డబ్బులంతా కూడా నేను లాడ్జీలో కట్టేస్తున్నాను, దయచేసి నాకు కొద్దిగా విముక్తి కావాలి సార్, ఏదైనా ఒక చిన్న ఇల్లు తీసివ్వండి నాకు అనేసి అన్నాడు. మళ్ళీ తారకరామ నగర్ అని ఒక ప్రాంతంలో అక్కడ ఇల్లు కూడా తీసిచ్చాము. అక్కడ ఉంటాడు, అక్కడ ఏదైనా జాబ్ చేసుకుంటాడులే అని కూడా అనుకున్నాము. ఆ తర్వాత ఫుడ్కి లేదు సార్ అన్నాడు, ఫుడ్కి ఇచ్చాము. చెప్పులు కొనుక్కోవాలి సార్ అన్నాడు, చెప్పులకి ఇచ్చాము. అట్లా కొంతకాలం ఒక 3 నెలల పాటు కూడా అతనికి ఏదో తిండి తిప్పులు అన్నీ కూడా సాయం చేస్తూ అయితే వచ్చాము. ఇలా అతనికి ఏ అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా చేస్తూ వచ్చాము. ఇలా వచ్చిన తర్వాత ఒక టైంలో సార్ నేను ఏదైనా ఒక చిన్న ఫోన్ తీసివ్వండి, ఆ ఫోన్ కనుక ఉంటే రోజు మీకు ఒక 200 వేసుకుంటూ వస్తాను, నేను కూడా ఏదైనా ఆన్లైన్లో జాబ్స్ లాంటివి ఏమైనా చేసుకుంటూ మీకు అప్పు తీర్చుకుంటూ నేను కూడా కొంచెం స్టెబిలిటీ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనేసి ఇతను రిక్వెస్ట్ చేశాడు. సరే మేము కూడా ఒక 1 మంత్ తర్వాత ఏదో మనీ కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని ఇతనికి హెచ్డిబి ఫైనాన్స్లో ఒక లోన్ కూడా, సిబిల్ స్కోర్ నాకు బాగుండడం వల్ల ఒక లోన్ పెట్టించి ఇతనికి ఒక ఫోన్ అయితే తీసిచ్చాము. మాకు చెప్పింది ఏంటంటే ఒక 10,000లో ఏదైనా తీసేయండి సార్ ఫోను అన్నాడు. అక్కడికి వెళ్తే ఒక 18,000 రూపాయలు ఫైనాన్స్లో ఇతను తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ డబ్బు కూడా ఇతనైతే కట్టింది లేదు. సరే ఇది ఇలా ఉండంగానే కడతాను సార్ అనేసి చెప్పుకుంటూ వచ్చాడు. ఇలా ఉండంగానే ఇతను ఒకానొక టైంలో గోవిందరాజ స్వామి గుడి తిరుపతి మాడా వీధుల్లో ఒక స్టీల్ సామాన్లు సేల్ చేసే ఒక వ్యాపారి వాళ్ళ ఇంట్లో వ్యాక్సిన్స్ వేయడము, వాళ్ళు ఇది ఎవరు నువ్వు ఏంటి, నీ అథెంటికేషన్ ఏంటి, ఎవరు నీకు పర్మిషన్ ఇచ్చారు అనేసి అడిగి ఇతన్ని కొట్టి ఇతన్ని పోలీస్ స్టేషన్లో అప్పగించడం అయితే చేశారు. అప్పుడు కానీ ఇతను యొక్క ఉద్దేశం అనేది మాకు తెలియలేదు. ఇతను నాన్న ఆథరైజ్డ్గా ఎలాంటి డాక్టర్ పర్మిషన్ లేకుండా కూడా వేస్తున్నాడని చెప్పారు. ఆ తర్వాత ఇతను మళ్ళీ ఫోన్ చేసి ఇట్లా సార్ నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు, నాకు ఇట్లా ప్రాబ్లం జరిగింది అనేసి ఇతను చెప్పాడు. తర్వాత ఇతనికి ఏదో ఒక చిన్న స్నేహం అన్న ఉద్దేశంతో మళ్ళీ పోలీస్ స్టేషన్ నుంచి కూడా విడిపించి ఇతన్ని ఇంకోసారి ఇట్లా చేయకండి సార్ అనేసి అంటే అతను కూడా ఆ వృత్తిని అయితే మానేశాడు. మానేసిన తర్వాత ఏదో ఒక 2 రోజులు మా ఊరికి పోయేసి మళ్ళీ తిరుపతికి వస్తాను సార్, ఈసారి ఏదైనా ఉద్యోగం చేసుకుంటా అని చెప్పి వెళ్ళిపోయాడు 2021లో. అప్పటి నుంచి వాళ్ళ ఊర్లోనే అక్కడ సెటిల్ అయిపోయి ఆ తర్వాత మాకు ఇవ్వాల్సిన అమౌంట్స్ అనేది కూడా ఇవ్వకుండా ఈరోజు ఇస్తాను రేపు ఇస్తానని చెప్పుకుంటూ వచ్చాడు. పెద్ద అమౌంట్లు వస్తాయి సార్, ఖచ్చితంగా ఇచ్చేస్తానని ఇట్లా మాయ మాటలు చెప్తూ వచ్చాడు. అన్నీ కూడా నమ్ముతూనే వచ్చాము. కానీ ఏ ఒక్క రూపాయి కూడా 2021, 2022లో ఒక్క రూపాయి కూడా వచ్చిందైతే లేదు. 2023 నవంబర్ వరకు కూడా ఇదే విధంగానే కొనసాగిస్తూ వచ్చాడు. 2023 నవంబర్ చివరిలో ఒకసారి ఫోన్ చేయగా సార్ మీకు రేపు ఒక 1000 రూపాయలు వేస్తాను, ఇంకా మీదట మొత్తం వచ్చేస్తాయి సార్, మీకు ఇబ్బంది లేదు, నేను కూడా ఏదో ఒక జనరల్ స్టోర్స్కి మసాలాలు ఇవన్నీ కూడా నేను ప్యాకెట్స్ ఏవో సప్లై చేసుకుంటున్నాను, నేను ఇప్పుడు మెడికల్లో పని చేయట్లేదు అని చెప్పాడు. సరే ఏదో అప్పుడు కొంచెమైనా వేస్తూ రండి అని కూడా చెప్పాము మేము.
ఇప్పుడు ఫిబ్రవరి 1వ తేదీన ఏం సార్ లేట్ అయిపోతోంది, కొంచెం మాకు పేమెంట్ అన్నది ఫాస్ట్గా చేయొచ్చు కదా, చాలా ఇబ్బంది పడుతున్నారు సార్, 3 ఏళ్ళు అయిపోతున్నా కానీ మాకు ఈ అమౌంట్ ఇవ్వట్లేదు అని అడిగిన దానికి ఇతను మాట్లాడిన తీరుని మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇలాంటి మోసగాళ్ళని దయచేసి నమ్మకండి. నాకు జరిగిన ఇబ్బంది అనేది ఎవరికి జరగకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఈ వీడియోలో ఇతను మాట్లాడుతున్న తీరును కూడా ఒకసారి గమనించండి. హలో హలో మురళీ సార్. సార్ చెప్పండి సార్. సార్ అమౌంట్ ఎప్పుడు సార్? అమౌంట్ చెప్తే కదా సార్, నేను ఫోన్ చేస్తానని చెప్తే కదా సార్. సార్ ఎప్పుడు సార్? నేను చచ్చిపోయిన తర్వాత చేసేది మీరు కాదు సార్. నేను ఇంకేదన్నా నేను మాట్లాడితే మీరు ఫీల్ అవుతారు సార్. నెలలు మాత్రం గడిచిపోతున్నాయి సార్, జనవరి అయిపోయి ఫిబ్రవరి సార్. డబ్బులు నేను ఉన్నప్పుడు నేనే ఫోన్ చేస్తాను సార్. చేయొద్దండి ఫోన్లో మీరు. ఎప్పుడు సార్ మీరు ఎప్పుడు సార్ చేసేది? మీరు అందరు ఫోన్ చేసి సతాయిద్దాను సార్. ఇప్పుడే నాకు హెల్త్ బాగా అల్లాడుతాను. నిన్న బాగాక నాకు హాస్పిటల్ పోయి చూపించుకొని వచ్చాను. ఊరికే మాట్లాడేది నేను భయపడేది. విషయం ఇచ్చేయండి సార్, అంత విషయం ఇచ్చేయండి సార్. నేనేం చేస్తాను సార్? సార్ ఏం బెదిరిస్తావు సార్? నువ్వు ప్రతిసారి బెదిరిస్తావు. నువ్వు నాకు ఏమైనా బెదిరిస్తే డబ్బులు ఇస్తారనే నీకు? నా దగ్గర ఉండాలి కదా. అంటే ఎవరు ఇమ్మన్నారు సార్ నీకు ఈ రకం సతాయిస్తున్నావు? నువ్వు అందరికి చెప్పినా, మా ఇంటి కూడా అందరికి చెప్పినాను. నువ్వు ఫోన్ చేసినా నువ్వేం మాట్లాడేది అన్ని ఉన్నాయి, అన్ని రికార్డు పెట్టినావు. డబ్బులు కడతానే కదా, పంపిస్తాను కదా. ఏం కట్టావు నువ్వు? ఏం కట్టావు? 2023 సంవత్సరానికి ఎంత కలిసి మొత్తం ఎంత కట్టావు చెప్పు. లేవు. ఎందుకు కట్టావు అంటే లక్షలు కట్టాలా? నీకేమన్నా లక్షలు కట్టాలా? ఎంత కట్టాలా? ఎంత కట్టాలా? హెచ్డిబి ఫైనాన్స్ ఫోన్ చేస్తావు, సతాయిస్తావు. నాకేం డబ్బులు లేక నేను అడుగుతాంటే నువ్వు అంతకు ఫోన్ చేసేది నాకేం బాగాలేకుండా చేస్తాను. నాకు అయిపోయింది. నాకే తీసుకున్నప్పుడు లేదా? తీసుకున్నప్పుడు బాగాలేనప్పుడు నువ్వు సతాయిస్తావు. నువ్వు ఎవడిమ్మన్నారు? నీకు ఎవడిమ్మన్నారు? నీకు ఎవడిమ్మన్నాల్సిందే. ఇచ్చినప్పుడు బర్సంగ్ తీసుకో. నువ్వు మాట్లాడు. నువ్వు బర్సంగ్ మాట్లాడు. చాలా మాట్లాడు. ఎక్కువ మాట్లాడు. నువ్వు బర్సంగ్ మాట్లాడు. ఇంతకుముందు చాలా ఘోరంగా మాట్లాడినావు.